వ్యాపారిని బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేసిన కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి డ్రైవర్ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి దగ్గరే డ్రైవర్ని పట్టుకున్నారు. 4 రోజులుగా సుమంత్ పరారీలో ఉన్నాడు. ఇండియాలోనే ఉన్నాడా లేదంటే విదేశాలకి పారిపోయాడా అనే చర్చ జరుగుతోంది. డీటెయిల్స్ వేణు అడిగి తెలుసుకుందాం. వేణు, ఉదయం తెల్లవారుజామున రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్లో సుమంత్ ఇంటి వద్ద ఉన్న డ్రైవర్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ప్రాంతానికి తరలించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే గొంగిడి ఆర్కెస్ట్రా ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా ఆ రోజు ఎవరెవరు వెళ్లారు, ఎవరెవరు తనతో పాటు సుమంత్ ఉన్నారనే విషయాలపై కూడా కూపీలు అవుతారు. ఇక ప్రస్తుతం సుమంత్ కోసం కూడా ప్రత్యేక బృందాలు కలుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి పూర్తిగా తనకు సంబంధించిన కాంటాక్ట్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైట్ కూడా కంప్లీట్ గా అప్పటి నుంచి కూడా ఎటువంటి దాంట్లో యాక్టివిటీ లేదు. దీంతో సుమంత్ అసలు స్టేట్ లో ఉన్నాడా లేదంటే అనుమానం వ్యక్తం అవుతాయి. ఇక్కడ కూడా మంత్రి నేమ్ నే యూస్ చేసుకొని సుమంత్ ఇలా డబ్బులు డిమాండ్ చేశాడు అని ఏమైనా తెలుస్తోందా? సో ప్రస్తుతం ఫిర్యాదు ప్రకారం మాత్రము 10 కోట్లు డిమాండ్ చేసి తెలుస్తుంది. అంతకంటే ముందే దాదాపుగా 8-9 మంది వ్యాపారస్తులను కూడా ఇదే విధంగా తను పిలిపించి బెదిరించి కొన్ని వసూలు పాల్పడినట్లు కొన్ని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆరోపణలు నిజమా కాదని తెలుసుకోవడానికే ప్రస్తుతం సుమంత్ సంబంధించినటువంటి సంబంధికులపై విచారణ కూడా చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం డ్రైవర్ కూడా అదుపులో తీసుకున్నారు కాబట్టి తన వెంట ఎప్పటికీ డ్రైవర్ ఉన్నాడు కాబట్టి ఎవరెవరి దగ్గరికి ఏ వ్యాపారి వద్దకు వెళ్లారు, ఏ వ్యాపారిని పిలిపించుకున్న విషయాలను కూడా బయటకు వచ్చే అవకాశం. గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము. సుమంత్ చాలా వ్యవహారాల లోపల ఫ్యాక్టరీలను కొంతమంది వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ఆరోపణలే. కానీ అప్పుడు వివాదం కొండా సురేఖ ఎంట్రీ కావడంతో కొంత సమస్యపోయింది. కానీ తను దాదాపుగా వెపన్స్ పెట్టి బెదిరించడము, చంపే ప్రయత్నం చేయడము, పూర్తిగా 109 సెక్షన్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు కావడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి పేరును అడ్డం పెట్టుకుని సుమంత్ ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సుమంత్ గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ కేంద్రంగా చాలా వరకు డెన్లు కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి సమాచారం ఉంది పోలీసుల దగ్గర. దీంతో అసలు తను ఎంతమంది వ్యాపారం బెదిరించారు, ఎన్ని కోట్లు వసూలు చేశారు అనేది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది. ఇక సుమంత్ దొరికితేనే పూర్తి స్థాయి విచారణ కూడా బయటపడే అవకాశం. కానీ సుమంత్ ప్రస్తుతం అయితే తన సంబంధికులు తను ఇండియాలో లేడు, విదేశాల్లోకి వెళ్ళాడు, అక్కడి వద్దామనుకున్న క్రమంలోనే కేసు నమోదైంది కాబట్టి మళ్ళీ అక్కడే ఉన్నాడంటూ కూడా కొంతమంది సన్నిహితులు కూడా చెప్తారు. అయితే నిజంగా విదేశాల్లో ఉంటే తను ఏ విధంగా తీసుకొస్తారనేది కొంత ప్రశ్నగా మారింది. తన సన్నిహితులను అయితే విచారించి కొంత సుమంత్ వ్యవహారంలో కొన్ని కీలక విషయాలు రాబట్టే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.